గ్రేట్ క్వీన్ తో మాట్లాడుతున్నాము, చందన గారితో. ఇదిగిదిగో కళ్ళలో చూడు కనబడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీ వైపే. షీఈస్ ఇంటూ మెనీ 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 థింగ్స్. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు? ఫ్యామిలీలో ఎవరికి ఖాళీగా కూర్చోవడం అనేది లేదండి, అందరూ మల్టీ టాస్కర్సే. హైదరాబాద్ లో మళ్ళీ ప్రబల తీర్థాన్ని మీరు ఆల్మోస్ట్ 8 ఏళ్ల నుంచి చేయడం అనేది ఏంటి ఇలా? బహుశా స్ప్లిట్ పర్సనాలిటీ. ప్రబల తీర్థం అనేటువంటిది 450 సంవత్సరాల పాత చరిత్ర ఉంది. అపర్ణ సరోవర్లో మేము ఇది చేయడానికి ఇది కేవలం ఒక వేడుకలాగా మేము చేయట్లేదు, ఇదొక విజన్. ఏఐ జనరేషన్లో, ప్లే స్టేషన్ ఉండే జనరేషన్లో పాత పల్లె ఆటలు ఇంత ప్రాచుర్యం పొందుతాయని నేను కూడా ఊహించలేదు. 65 మందికి మీరే డబ్బింగ్ చెప్పారంటే 65 డిఫరెంట్ వేరియేషన్స్ ఒక్కసారి వినిపించరా మాకు అది? I will spread the freaking voice. ఈ అంతటి మీరు కూడా ఒక బొటిక్ రన్ హ్యాండ్లూమ్ అనేది, అది ఆ వేరియేషన్స్ అందులో ఉన్నది కూడా. ఇప్పుడు నేను వాయిస్ వేరియేషన్స్ అన్నాను, క్లాత్ లో వేరియేషన్స్ అనేవి ఎలా తెలుస్తాయి అసలు? నాన్నగారు ఏం చేసేవారంటే వీవర్స్ అండ్ ఇలా నా చెయ్యి ఆడించేవారు బటన్ మీద డిజైన్ చేయడానికి. రంగాల్లో సక్సెస్ఫుల్ గా మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఈ హర్డింగ్, చూపుకోవడం, రెటీనాకి ప్రాబ్లమ్ రావడం ఏ ఇయర్లో అయింది, ఎలా అసలు ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు? 23 ఏళ్ల వరకు సుఖంగా చూశాను. రెటీనాకి సంబంధించిన ఇష్యూ అమ్మ ఉన్న చూపు కూడా పోతుంది అని. मेरे ये नैना मुझसे कुछ कहती हैं, सुनाती हैं कोई कहानी जो मेरा है अपना. నా ఈ 2 కళ్ళు నాకేదో ఒక కథను చెబుతున్నాయి, అది నాదేనేమో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. జనరేటివ్ ఏఐ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూనే, దానికోసం పనిచేస్తూనే పట్నంలో పల్లె జాతర చేస్తూ ఉంటారు. ప్రబల తీర్థాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ గురించి ఫైట్ చేస్తూనే, ఒక బొటిక్ రన్ చేస్తూనే, స్ట్రీట్ ప్లేసు, థియేటర్, డ్రామాస్ కోసం కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ బిజినెస్, కౌన్సిలింగ్లో కూడా తను ఉన్నారు. నేను సైకాలజిస్ట్ని కాదు అంటూనే బోల్డన్ని సమస్యలకి సొల్యూషన్స్ కూడా చెప్పారు. అయితే చందన గారికి ఉన్నటువంటి ఒక చిన్న అడ్డంకిని అధిగమించి ఎలా ముందుకెళ్తున్నారు, ఎక్కడ కుంగిపోకుండా అడుగు ముందుకు ఎలా వేశారు? ఎస్, మనతో పాటుగా ఉన్నారు చందన గారు. తనతో మాట్లాడదాం. గ్రేట్ క్వీన్ చందన గారు. చందన గారు, హలో అండి, ఎలా ఉన్నారు? హలో అండి, చాలా బాగున్నాను. రియలీ ఫీలింగ్ గుడ్. బాగుంది ఇవాళ ఐ డ్రీమ్స్కి రావడం. అండ్ మీ ఛానల్ అసలు ఎంత పాపులర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేము మాట్లాడుతోంది ఒక వెరీ స్పెషల్ గెస్ట్, ఒక గ్రేట్ క్వీన్ తో మాట్లాడుతున్నాము, చందన గారితో. షీఈస్ ఇంటూ మెనీ 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 థింగ్స్. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు? మామూలుగా మనం ఒక పని చేస్తున్నామంటేనే ఉండే ఫీల్, అమ్మ నేను అలసిపోయాను, లేకుంటే ఇంకో పని చేయలేను, ఇది కాకుండా ఇంకోటి రాదేమో అనుకునే ఒక ఫీల్ ఉంటుంది. బట్ యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్, ప్రతి చోట మీరు ఉన్నారు. ఎలా? అంటే మొదటి నుంచి ఏంటంటేనండి, ఫ్యామిలీలో ఎవరికి ఖాళీగా కూర్చోవడం అనేది లేదండి, అందరూ మల్టీ టాస్కర్సే. అలాగే ఏంటంటే నేను, నా కుటుంబం, పొద్దునే లేచామా, మనకి మనం ఏం చేసుకుంటున్నాం, ఇంతే కాదు. ఫ్యామిలీలో, సమాజంలో, చుట్టుపక్కల కమ్యూనిటీలో ఎవరికైనా ఏదైనా సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, అన్యాయం జరిగినా, సంతోషం ఉన్నా, వాళ్ళకి ఏంటంటే ఒకసారి వచ్చి నాన్నగారికి చెప్పుకోవాలి, ఒకసారి వచ్చి అమ్మకి చెప్పుకోవాలి. సో పొద్దున్న లేచామంటే మా జీవితం కేవలం మాది కాదు,
అది చాలా మందితో కూడి ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా నాన్నగారు పోచిరాజు భీమశంకరం గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి అప్లైడ్ స్టాటిస్టీషియన్. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఎవరు కూడా ఫీజు కట్టు అప్పుడు వచ్చి చదువుకో అని అనరు. మేమే ఎదురు స్టైపెండ్ ఇస్తాం, నువ్వు నచ్చితేనే తీసుకుంటాం. సో అలా వచ్చే స్టూడెంట్స్ అన్నమాట. అందులో ఒక స్టూడెంట్ కొంచెం అంత మోటివేటెడ్గా లేకపోవడం జరిగింది. నిజంగా ఆ స్టూడెంట్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నాన్నగారికి వచ్చిన నష్టం ఏం లేదు కదా, ఇన్స్టిట్యూట్కి వచ్చిన నష్టం లేదు కదా, ఒక స్టూడెంటే కదా. కానీ ఆయన్ని కూర్చోపెట్టి ఇంటికి పిలిచి మాట్లాడి అలా కాదు వెళ్ళిపోకు ఇది అది అని మాట్లాడి ఏదో ఒకటి చేసి మోటివేట్ చేసి ఇవాళ ఆయన సిలికాన్ వ్యాలీలో ఒక కంపెనీకి అధినేత. స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ. సో మాకేంటంటే లైఫ్ అనేది అలా ఉండడమే తెలుసు. అంచేత మల్టీ టాస్కింగ్ అనేది కేవలం మన గురించనే కాదు, అందులో అందరి రోల్ ఉంటుంది, కమ్యూనిటీ రోల్ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీతో మనం ఉన్నామంటే మనకే కదండి లాభం. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం మీరు చేస్తున్న ఈ మల్టీ టాస్కింగ్లో 2 డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి జనరేటివ్ ఏఐ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారు, ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్గా వస్తున్నటువంటి మన కల్చర్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఇక్కడ హైదరాబాద్లో పట్నంలో పల్లె జాతరను ఒకటి రన్ చేస్తూ ఉన్నారు కదా. ఈ 2 డిఫరెంట్ డైమెన్షన్స్. ఒక పక్కేమో మనం ఆధునిక దాని గురించి మాట్లాడుకున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకోవైపు 450 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ట్రెడిషన్ గురించి కూడా హైదరాబాద్లో మళ్ళీ ప్రబల తీర్థాన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ల నుంచి చేయడం అనేది ఏంటిలా? బహుశా స్ప్లిట్ పర్సనాలిటీ. అయితే పాయింట్ ఏంటంటేనండి, జనరేటివ్ ఏఐ అనేది పాతకాలపు విషయాలకు కూడా మనం అన్వయించుకోవచ్చు, ప్రయోగించవచ్చు. ఉదాహరణకి చెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మరి ఇవాళ మనం డిజిటల్గా చెస్ ఆడుకోవట్లేదా? అంతే కదా. అవును. సో మన ఐడియా ఏంటంటే జనరేటివ్ ఏఐ అనే దాంతో ఇప్పుడు ప్రపంచంలో రకరకాల ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీతో ఒక అలెక్సా మాట్లాడుతోంది, ఒక సిరి మాట్లాడుతోంది. అందువల్ల ఏమవుతోంది, మీరు అలెక్సాకి దూరంగా ఉండి కూడా అలెక్సాతో మాట్లాడగలరు. అది మీరు ఏమంటున్నారో అర్థం చేసుకుంటోంది. ఇలాగే ఒకవేళ రోజు మీ సెల్ ఫోన్ మీరు దానికి దగ్గరగా ఉండకుండానే, దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా, దాని రేడియేషన్ అవసరం లేకుండా మీరు జస్ట్ ఒక గదిలో ఉన్నారు, ఒక మనిషితో మాట్లాడినట్టుగా దాంతో మాట్లాడుతున్నారు. ఇది జనరేటివ్ ఏఐ చేస్తుంది. ఇది మనకు అవసరమే. ఎగ్జాక్ట్లీ. కానీ జనరేటివ్ ఏఐ అయినా సరే మీ రోజువారీ జీవితంలో మీకు ఏది కావాలో అది చేయకపోతే వ్యర్థమే. మరి మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని మీకు అది ఒక పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయాలి. మీ ఇంట్రెస్ట్లు పాతకాలపు విషయాల్లో ఉంటే, కొత్తకాలపు విషయాల్లో ఉంటే. అవును కదా. మరొకటి ఏంటంటే జనరేటివ్ ఏఐలో వాట్ వీ రియలీ ట్రై టు డూ ఇస్, మళ్ళీ ఆ సెల్ ఫోన్నే తీసుకుందాం. మీ సెల్ ఫోన్ మీరు కాస్త అటు ఇటుగా ఆలోచిస్తే, ఒక యాప్తో కాసేపు కూర్చుంటే అది ఎలా వాడాలో మీరు నేర్చేసుకుంటారు. అవును. మీ పిల్లాడికి నేర్చుకోవాల్సిన టైం కూడా అక్కర్లే, వాళ్ళే మనకు నేర్పించేస్తారు. మరి సీనియర్ సిటిజన్స్కి అంత సులువుగా ఉంటుందా? ఉండదు. ఎవరైనా ఫిజికలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉంటారు, వాళ్ళకి ఛాలెంజింగ్గానే ఉంటుంది. పోనీ ఎవరైనా డిసీజ్డ్ అనుకోండి, టెంపరీ ఏదైనా పెరాలిటిక్ ఏదైనా, లేకపోతే పర్మనెంట్గా పార్కిన్సన్స్ లాంటివి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒకళ్ళకి సులువైన సెల్ ఇంకోళ్ళకి కష్టంగా ఉంది. అంటే మీరు దానికి ఎలా అడాప్ట్ అవుతారనేది అది మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తోంది. మిమ్మల్ని ఛాలెంజ్ చేసేటువంటిది స్మార్ట్ ఫోన్ ఎలా అయింది? మీకు అడాప్ట్ అయితే అది స్మార్ట్ ఫోన్ అయింది. మిమ్మల్ని అడాప్ట్ అవ్వమని అడుక్కుంటోంది, అది స్మార్ట్ ఎలా అయింది? అంచేత ఏఐ అనేది ఆ గ్యాప్ తీసేయడానికి ఉంది, రైట్? సో
అలాగే ఇంకొక గ్యాప్ ప్రపంచంలో ఏముందంటే పాతకాలపు విషయాలు కొత్త తరానికి తెలియడం. కొత్త తరానికి పాతకాలపు విషయాలకి మధ్యన ఒక గ్యాప్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎవరు ఫిల్ బ్రిడ్జ్. సో రెండు బ్రిడ్జ్ తో కూడినవే. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభల తీర్థం అనేటువంటిది 450 సంవత్సరాల పాత చరిత్ర అండి. 17th సెంచరీ. అపర్ణ సరోవర్లో మేము ఇది చేయడానికి ఇది కేవలం ఒక వేడుకలాగా మేము చేయట్లేదు. ఇది ఒక విజన్. విజన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఎవరైతే ఈ కాలంలో పిల్లలు ఉన్నారో మనం వాళ్ళకు కూర్చోబెట్టి మా చిన్నప్పుడు విషయాలు తెలుసా, మీకు ఇలాగ తెలుసా, అలాగ తెలుసా అంటే ఒకసారి 2 సార్లు వింటారు, ఎన్నిసార్లు వింటారు. అవును అవును. కానీ అదే వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఒక చక్కటి జాతర వాతావరణంలో, సంబరంగా గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మనం చూపిస్తే మనం వాళ్ళకి చెప్పాలా అక్కర్లేదుగా, వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి మిగతా వాళ్ళకి చెప్తారు. అది దాని విజన్ అండి. సో వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. ప్రభల తీర్థం కోనసీమలో 450 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఒక సంప్రదాయం. దేవుడికి సంబంధించి రథాలని తీసుకుని అలా వెళ్ళి సామూహికంగా జరుపుకునే ఒక పూజా కార్యక్రమం, ఒక జాతరలా జరుగుతోంది. దాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అపర్ణ సరోవర్కి తీసుకొచ్చి 2016 సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ఒక సామూహికంగా హైదరాబాద్లో పల్లె జాతరని జరుపుతున్నారు. చందన గారు, ప్రతి సంవత్సరం ఆ నెంబర్ పెరుగుతూనే వస్తోంది. సో ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట్లాడుకుంటే ప్రభల తీర్థానికి సంబంధించి పట్నంలో మీరు పల్లె జాతరని జరుపుతున్నారు. కేవలం ఒక మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని ఇక్కడ చూపించడమే కాదు, షోకేస్ చేస్తున్నవి కూడా డిఫరెంట్ ఏమంటారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి అక్కడ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆలోచన ఎలా వచ్చింది? దాంట్లో వీటిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఆలోచన మీకు? అంటేనండి ప్రభల తీర్థం నుంచి మనం చేసింది ఏంటంటే అడాప్టేషన్. ప్రభలు తీర్థం, ప్రభలు అనేవి దేవుడి వాహనాలు, ఈశ్వరుడి వాహనాలు. అవి కోనసీమలో చాలా యునిక్ గా తయారు చేయబడతాయి. అంచేత ఆ కాన్సెప్ట్ అసలు వదిలిపెట్టలేదు. తీర్థం అంటే తిరునాళ్ళు, ప్రభలు ఉండేటువంటి తిరునాళ్ళు ప్రభల తీర్థం. అయితే తీర్థంలో మామూలుగా ఏంటి మీకు జాతరలో ఉండే బొమ్మలు, హ్యాండీక్రాఫ్ట్స్, చిన్న చిన్న మిరపకాయ బజ్జీలు ఇవన్నీ కనిపిస్తాయి కదా, రంగుల రాట్నం ఉంటుంది, పీచు మిఠాయి ఇలాంటివి లేదు. ఇమాజిన్ ఆ జాతరని. రైట్. ఆ గంట కొడుతూ ఆ సోన్ పాపడి అమ్ముతూ ఉంటారు కదా. నాకు రీసెంట్ గానే తెలిసింది హైదరాబాద్ లో దాన్ని బుడ్డికే బాల్ అంటారు, వైట్ గా ఉంటుంది కాబట్టి. సో గ్రామీణ వాతావరణంలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషం, ఎనర్జీ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు మనం జాతర ఎక్కడైనా చేస్తూ ఉంటే సరే ప్రభల తీర్థం చేసే చోట్ల ఏంటంటే దుక్కి దున్నినటువంటి పొలంలో చేస్తారు, అది కరెక్టే. కానీ మామూలుగా ఎక్కడైనా జాతర జరుగుతూ ఉంటే ఏం చేస్తారు, ఆ నేలంతా చదం చేసేసి మొత్తం అక్కడ శుభ్రం చేసేస్తారు. జరంగానే ఏమవుతుంది, ఊళ్ళో పిల్లలందరూ వచ్చేసి ఆడేసుకుంటారు, సాయంత్రం మగవాళ్ళు అందరూ వచ్చేసి ఏదైనా ఆడుకుంటారు, కుర్రాళ్ళు అందరూ ఏదో కర్రాబెళ్ళ అవి ఆడుకుంటారు, ఆడవాళ్ళు కూడా సరదాగా ఏదో కాసేపు వెళ్ళి చూసొద్దామని వెళ్తారు కదా. సో ఎక్కడైనా ఒక ప్లేస్ రెడీ అయ్యింది అని అంటే ముందు మనం చేసేది ఏంటి, ఆటలాడుకోవడం. అంచేత పాత పల్లె ఆటలు. ఏఐ జనరేషన్లో, ప్లే స్టేషన్ ఉండే జనరేషన్లో పాత పల్లె ఆటలు ఇంత ప్రాచుర్యం పొందుతాయని నేను కూడా ఊహించలేదు. ప్రవేశపెట్టాను కానీ. అలాగే ఏంటంటే వచ్చిన ఆడవాళ్ళందరినీ గౌరవిస్తూ, అమ్మవార్లుగా గౌరవిస్తూ కాళ్ళకు పారాణి రాస్తాం. ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్, కట్టెల పొయ్యి మీద ఆరు బయట సూర్యుడు కిరణాలు పడుతూ ఉండగా కట్టెల పొయ్యి మీద పాయసం వండి అందరికీ వేడి వేడిగా మనం వడ్డిస్తాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ జాతరలు ఉంటాయి అక్కడ నొమాటిక్గా తిరుగుతారండి వీరందరూ. మేము ఎలా పట్టుకున్నాం అంటే జస్ట్ రోడ్ల మీద అలా వెళ్ళిపోయాం హైదరాబాద్లో, ఎక్కడైనా దొరుకుతారేమో అని. అయితే మాకు తెలిసిన ఒక ఆయన, లేదా మాకు తెలుసు అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు కలవండి అంటే వెళ్ళి కలిసాం. అప్పటి నుంచి వారు
సమ్మక్క సారక్క జాతరలో చోటు చేసుకుంటే మామూలుగా జాతర అయ్యేదాకా వదిలిపెట్టరు. అలాంటిది చోటు చేసుకుని వారి అరేంజ్మెంట్స్ చేసుకుని జాతర ఉందంటే ఓసారి వచ్చేసి ఓ రోజు ఇక్కడ అమ్మకాలు చేసుకునే వెళ్తున్నారు. కొంతమంది అయితే మాకు ఏం చెప్తారంటే, అమ్మ మీ దగ్గర ఒక్క రోజు అమ్ముకున్న దాంతో మేము నెలలాళ్ళు బతుకుతున్నాము అని. అంటే స్ట్రీట్లో దొరికేటువంటి ఐటమ్స్ 2 కోట్ల రూపాయల వర్త్ చేసేటువంటి ఫ్లాట్లలో అవును కదా మనం పెట్టుకుంటున్నాం కదా. అది ఇమాజిన్ చేయొచ్చా అసలు? యాక్చువల్గా అలాంటి ఒక జాతర మనం ఎంతసేపు ఒక సంక్రాంతి చూస్తాము, లేకుంటే అక్కడ కైట్ ఫెస్టివల్ అనేది చూస్తాం తప్ప. సో మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, చేనేత హస్తకళలు ఇవి హ్యాండ్ మేడ్ ఐటమ్స్, అవును, చేతి కష్టం. ప్రజలు కొనుక్కోవడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఉమెన్ ఎన్విజన్ కౌన్సిల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రవీణ నాయుడు తోటగారు ప్రారంభించారు. వారితో అసోసియేట్ అయి ఉన్నాం. విమెన్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో దేశంలోని వివిధ కోణాల నుంచి వాళ్ళని మేము పిలిచి, మీరు రండి, మీరు అమ్ముకోండి అని పిలుస్తున్నాం. ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తున్నాం. అలాగే ఈ మధ్యనే చేనేత కార్మికుల్ని పిలిచామండి. ఓకే, మా చేత నేయించండి, మా చేత నువ్వుల పోగు తయారు చేయించండి. సో రాత్రి అయ్యేసరికి మా అపర్ణ సరోవర్ తయారు చేసినటువంటి వస్త్రం నువ్వుల పోగా ఉండా, అది ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. అంతేకాదండి, ఇది కుల మత భేద ప్రాంతాలతో అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చి మా దేవాలయం ఏదైతే మేము నిర్మిస్తామో ఆ దేవాలయాన్ని నిర్మించడానికి వారు ముందుకు వస్తా ఉన్నారు. ముస్లిం ఫ్యామిలీ ఒకరు వచ్చారు, మేము కూడా పాతపల్లి ఆటలాడతామన్నారు. మరి ఎక్కడో కలకత్తా నుంచి ఎవరో ఫ్లై అయ్యి వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి చక్కటి చేనేతలు అమ్ముతున్నారు. అంచేత మా టీం కూడా 150-200 మంది ఉంటాం. ఇందులో అసలు ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారో నాకు కూడా ఐడియా లేదు. సో సమగ్ర భావన అనేది తీసుకొచ్చినప్పుడు అది గ్రామీణ వాతావరణం కేవలం ఒక కోనసీమ నుంచి ప్రారంభించాం, కానీ విస్తరిస్తూనే ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ ప్లేస్ దగ్గరికి వస్తే మీరు థియేటర్కి సంబంధించి ఒక రీసెర్చ్ అనేది కూడా చేస్తుంటారు. నాట్ ఓన్లీ మనకి పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి స్టోరీసే కాదు, కాంటెంపరీ రిలవెంట్ ఇష్యూస్ మీద కూడా. పురాణాలు ఇతిహాసాలు అంటే మనం ఆల్రెడీ వినుంటాం కదా, దాని మీద కూడా మళ్ళీ మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటేనండి, కథలు కొన్నాళ్ళు ప్రపంచంలో ఉన్న తర్వాత మారిపోతూ ఉంటాయి, కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. అంతే, దాందే ఉందండి. ఇప్పుడు మీ గురించి ఎవరైనా ఏమైనా చెప్పారనుకోండి, 4 నాళ్ళు చేరేసరికి అది మారిపోతుంది. సో మనం చేయాల్సింది రీసెర్చ్. ఎందుకు మైథాలజీ మీద ఒక్కొక్కసారి కొంతమందికి దేవుడి మీదైనా ఒక వ్యతిరేక భావన కలుగుతుంది? కారణం ఏమిటంటే మనం దాని రీసెర్చ్ సరిగ్గా చేయకపోవడం. 1-2 ఏళ్ళు రీసెర్చ్ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే, ఓహో అసలు మనకు తెలిసిన కథే వేరు, ఇప్పుడు నిజం వేరు. కానీ పరిశోధనలో మనం పాతకాలపు విషయాలు మాత్రమే చూసుకోవడం కాదు, మనం దీని కొత్త తరానికి నేటి తరానికి మేటిగా ఎలా చెప్పాలి అది కూడా పరిశోధన చెయ్యాలి. అంచేత అది ఎంత నరకాసుర వధ అయినా సరే మధ్యలో సినిమా పాటలు ఉండాలి, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ నుంచి ఒక ఫేమస్ క్యాప్షన్ తీసుకోవాలి. మనం ఏమీ కామెడీ చేయట్లే, కానీ జనరంజకంగా చూపిస్తున్నాం. కానీ చివరికి నరకాసుర వధని ఎక్కడ తీసుకెళ్ళి కలిపాం? స్వచ్ఛ భారత్లో కలిపాం. ఓకే. సో కరెంట్ రెలవెన్స్ అనేది తీసుకురావాలి. కారణం వీటిలన్నింటికి ఏమిటంటే, ఒక డ్రామాలో చెప్పిన ఒక డైలాగ్ ఉంది, అ ట్రాన్స్ఫర్మేషన్ మే నాట్ బీ అన్ ఇమీడియట్ నెసెసిటీ,
బట్ ఈజ్ అ లాస్టింగ్ ఆపర్చునిటీ. మార్పు అనేది వెంటనే అవసరం లేకపోవచ్చు, కానీ వస్తే మాత్రం అది ఎప్పటికీ ఒక అవకాశంగా మిగిలిపోతుంది. సో 65 క్యారెక్టర్స్కి ఒకసారి డబ్బింగ్ చెప్పానండి. ఓ సేమ్ ఓన్లీ ఒక సింగిల్ ప్లేలో? ఒక సింగిల్ ప్లే మామూలుగా. ఏంటది ఆ ప్లే ఏంటి? పేరు బలి బహు బలిష్ఠ అండి. బలి చక్రవర్తి బలి బహు బలిష్ఠ. బలి చక్రవర్తి మీద కాన్సెప్ట్ తీసుకొని చేసాం. నాకు కూడా తెలియని విషయాలు నాకు తెలిసాయి. మా కుటుంబంలోని పెద్దలు కొంతమంది చెప్పారు, తర్వాత సాహిత్య రంగంలోని పెద్దలు కొంతమంది చెప్పారు, ఆధ్యాత్మిక సద్గురువులు చెప్పారు, మా నాన్నగారు. సో విషయం ఏమిటంటేనండి, మనం ఏమనుకుంటామంటే ఓ మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ పిల్లలకి మేము ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ చేత ఇప్పుడు 4 ఏళ్ల వయసు నుంచి 73 ఏళ్ల వయసు వారు వరకు నా దగ్గర నటించారు. ఇప్పుడు 65 మంది క్యారెక్టర్స్ కి మీరే డబ్బింగ్ చెప్పారంటే ఎంతమంది క్యారెక్టర్స్ అందులో ఉన్నారు అసలు? 65 మంది ఉన్నారు. 65కు 65 మీరే చెప్పేశారు. ఇంకా వేరియేషన్ ఎలా చెయ్యాలి కదండి. నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు అడగాలనిపించింది ఏంటంటే, వాయిస్ చాలా 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 బాగుంది, పాటలు ఏమైనా పాడతారా అందాం అనుకున్నాను. 65 మందికి మీరే డబ్బింగ్ చెప్పారంటే 65 డిఫరెంట్ వేరియేషన్స్ ఒక్కసారి వినిపించరా మాకు అది? ఓకే ప్లీజ్. చేసి చాలా కాలం అయింది. మీరు 65లో ఒక 5 చేస్తారా, 10 చేస్తారా ప్లీజ్? సో నేను ఇవి చేశాను. అయితే డబ్బింగ్ ఆర్టిస్టులు అవి విని వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ గొంతులతోనే చెప్పారు. ఓకే. అయితే నేను చెప్పింది మాత్రం 65 క్యారెక్టర్స్కి చెప్పాను. ఉదాహరణకి ఒక రాక్షసుడు ఒక రాజు అయితే మరి రాక్షసుడే ఎలా ఉంటే రాక్షస గురువు ఎలా ఉంటాడు? ఎగ్జాక్ట్లీ. కానీ రాక్షస గురువు అయినా సరే గాంభీర్యంతోనే ఉంటాడు. ఇప్పుడు రాక్షసుడు ఏమంటున్నాడు, మనం వెళ్ళి ఇంద్రలోకాన్ని మనం జయించాలి. రాక్షస గురువు ఎలా అంటాడు, అయ్యరా సెలవీయరా అంటాడు. మరి అదే ఆయన సభలోనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాను, విషధూమ వాయోక్షి. అంటే కళ్ళ నుండి విషధూమాలను వెదజల్లేటువంటిది. సో ఆవిడది విని ఆవిడ ఎలా అంటుంది, అవును అనాలి ఆవిడ కూడా. ఇదే డైలాగ్ వాళ్ళ లాంగ్వేజ్ లో. సో ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఆ డైలాగ్. సో I will spread the breaking poison. It will spread in the area. Ayyara salaviyara. Ayyara salaviyara. ఓ గ్రేట్ అండి నిజంగా. అండ్ సెకండ్ దానికి ఇంత వేరియేషన్ కనిపించింది. మొత్తం 65 అంటే ఇంకా 63 రిమైనింగ్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మొత్తం 63 చేయండి అనట్లేదు. కొంచెం ప్రాక్టీస్ తప్పింది కానీ యా మూడ్ రావాలండి. ఇంకా పిల్లల గురించి చెప్పారు. పిల్లలది కూడా వాయిస్ మీరే చేశారు కదా, అది కూడా ఒక 4 years నుంచి ఉన్నారు అన్నారు కదా మీ ప్లేలో? చేశాను, కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి. పిల్లల వాయిస్ మన వాయిస్ అవును కదా. రైట్. అయితే ఇప్పుడు మీరు చేస్తోంది హ్యాండ్లూమ్కి సంబంధించి పట్నంలో పల్లె జాతరకి వస్తున్నాయి. ఇవే కాకుండా మీ అంతటి మీరు కూడా ఒక బొటిక్ రన్ చేశారు హ్యాండ్లూమ్ అనేది. అది ఆ వేరియేషన్స్ అందులో ఉన్నది కూడా. ఇప్పుడు నేను వాయిస్ వేరియేషన్స్ అన్నాను, క్లాత్లో వేరియేషన్స్ అనేవి ఎలా తెలుస్తాయి అసలు? ఎలా చెక్ చేసేవాళ్ళు మీరు? ఇది ప్యూర్, ఇది ఒరిజినల్, లేదు ఇది డూప్లికేట్, ఇందులో మిక్స్ ఉంది, ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? అంటేనండి ఐ థింక్ పేరెంట్స్కి ఇవ్వాలండి. మా అమ్మ ఏం చెప్పేదంటే, జీవితకాలం మేమే మీకు బట్టలు కొనం, మీకు బట్ట గురించి తెలియాలి, సో ముట్టుకుంటే మీకు అర్థం కావాలి. సో అలా నేర్పించేసింది. అంచేత ఒక 12 ఏళ్ళ వయసు వచ్చేప్పటికి తెలుసు. నాన్నగారు ఏం చేసేవారంటే, వి యూజ్డ్ టు గో టు ద వీవర్స్ అండ్ ఇలా నా చెయ్యి ఆడించేవారు. ఓకే.
బట్ట మీద డిజైన్ తెలియడానికి. కలర్స్ చెప్పేవారు, నా విజువలైజేషన్కి నచ్చితేనే కొనేవాళ్ళం. బట్ నాకు నచ్చాలి. నడిచింది, బాగా నడిచింది. మోస్ట్లీ హోల్సేల్, బట్ ఎండ్ యూజర్ ప్రిఫరెన్స్ తెలియాలి కదా, సో కొంత రీటైల్ కూడా చేశాను. బంగ్లాదేశ్ నుంచి, కోల్కతా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఆంధ్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చేశానండి హ్యాండ్లూమ్స్. అయితే దీంతో పాటుగా మనం మాట్లాడుకున్నది ఇంతకుముందు జనరేటివ్ ఏఐకి సంబంధించి మీరు రిలయన్స్ జియో వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా చేశారు కదా. ఈ డిఫరెంట్ వేరియేషన్స్, అండ్ మీరు సైకాలజిస్ట్ కూడా కాదు అయినప్పటికీ ఎలా చేశారు? చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్స్ని కౌన్సిల్ చేసేదానండి. మీరు చేసేవాళ్ళు? క్వశ్చనింగ్ కాదు, కౌన్సిలింగ్ అది. సో ఇంకొకటి ఏంటంటేనండి, హైదరాబాద్కి రాకముందు కాల్కటాలో ఉండేవాళ్ళం. సో కోల్కతాలో ఏంటంటే మా స్కూల్ అనేది ఒక గురుద్వారా ప్రారంభించింది, లో ఫీజ్ స్ట్రక్చర్తో ఎవరైనా చదువుకోవచ్చు. సో మా స్కూల్లో ఏంటంటే పేద పిల్లలు చాలామంది ఉండేవారు. ధనికుల పిల్లలు ఒక 20% మంది ఉండేవారు. కానీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు మాత్రం తక్కువే. సో ఒక ప్రొఫెసర్ కూతురుగా నేను అక్కడ ఉండడం అనేది ఆ స్కూల్కి అది కామన్ కాదు. నాకు మాత్రం అక్కడ చదువు ఒక్కటే అవ్వలేదండి, ప్రపంచం అవ్వింది. సచ్ వేరీడ్ ఇంట్రెస్ట్స్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రయారిటీ. వారు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో దాని వలన మనకేం తెలుస్తుందంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు, వాళ్ళు అణుచుకునేవి, బయట పెట్టేవి అన్నీ మారిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే మనకి తెలియకుండానే సైకాలజీస్ అర్థం అవుతాయి. ఐ థింక్ ఆ స్కూల్లో చదవడం అనేది నాకు అక్కడ అలా దోహదపడింది. మీరు ఒక మాట అన్నారు, టీచర్స్కి నేను కౌన్సిలింగ్ చేసేదాన్ని, ఎలా అంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకొని వాళ్ళు కూడా ఉంటారు. కానీ చూశాను ఒక్కొక్కసారి నాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు, 1-2 విషయాలు చెప్పుకుంటున్నారు. సరే ధైర్యం చేసి మాట్లాడడం మొదలెట్టాను. ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. అది వాళ్ళ మంచితనం అండి, నాదేం లేదు అందులో. సో ఇప్పుడు మీరు జస్ట్ డయల్లో వర్క్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి 24/7 యూస్ టు గెట్ కాల్స్ కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది చేసేవాళ్ళు. ఎలా ఉండేది ఆ ఎక్స్పీరియన్స్? ఏం షేర్ చేసుకునే వాళ్ళు? ఎక్కువ కంప్లైంట్స్ ఏముండేవి? సో జస్ట్ డయల్తో ఉండేది జస్ట్ టైఅప్ అండి. జస్ట్ మన కాంటాక్ట్, మన డీటెయిల్స్ ఇస్తే మనకి ఎవరికైనా కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తారు. ముఖ్యంగా ఎలా ఉండేదంటే ఫ్రీ కౌన్సిలింగ్ కాబట్టి నాది, ఆటో డ్రైవర్ల ఫ్యామిలీల నుంచి, లేకపోతే పేరెంట్స్ పట్టించుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి. ఒక ఆయన అయితే సూయిసైడల్ కేస్, బతికే ఉన్నారు, వెరీ హ్యాపీ ఆల్సో. అలాగే ఏంటంటే ఓవర్సీస్ ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐస్కి ఉండే ఇష్యూ ఏంటంటే వారికి ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ దేశాల్లో ఉండేటువంటి సైకియాట్రిస్ట్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, వారి ప్రాబ్లం ఏంటంటే క్రాస్ కల్చర్ ఇష్యూ. అవును కదా, వారికి ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్స్, ఇండియన్ ఎమోషన్స్ తెలియక అంత ఎఫెక్టివ్గా కౌన్సిల్ చేయలేకపోయేవారు. ఎఫర్ట్ లేదని కాదు, ఎఫెక్టివ్గా ఉండేది కాదు. అంచేత వాళ్ళకి ఇండియన్ కౌన్సిలర్స్ కావాలి, కానీ టైమ్ జోన్ ఇష్యూ. అందుకే నాకు కాల్స్ వచ్చేవి, ఎందుకంటే నేను అర్ధరాత్రి అయినా సరే కౌన్సిల్ చేయడానికి రెడీగా ఉండేదాన్ని. బట్ దీనివల్ల నాకే ఉపయోగపడిందండి. అంటే ఇవాళ జనరేటివ్ ఏఐ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎన్ని సైకాలజీస్తో మాట్లాడితే, ఎన్ని సైకాలజీల వలన నాకు జ్ఞానోదయం కలిగింది కదా. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ సొల్యూషన్ ఏంటి, ఇవన్నిటి గురించి ఆలోచించే టైం దొరికింది కదా అప్పుడు. రైట్. అయితే మీరు ఇప్పుడు ఇంకొక ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి, మీరు టచ్ చేసినటువంటి ఇంకో ఫీల్డ్.
రియల్ ఎస్టేట్ రంగం అనగానే బోల్డ్ అన్ని ఇష్యూస్ అందులో కనిపిస్తాయి. లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లిటిగేషన్లో కోర్టు కేసుల్లో ఉన్నటువంటివి బోల్డ్ ఉంటాయి. ఆ తర్వాత సోషల్ ఇష్యూస్ అనేవి అందులో ఉంటాయి, ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి డిస్ప్యూట్స్ అని. ఇవన్నిటిని ఒక పక్కకైతే ఇంకో పక్కన రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్లీ ఒక మేల్ డామినేటెడ్ థింగ్గా కనిపిస్తోంది. అందులో మీరు ఎంటర్ అవ్వడం అనేది, అది అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే అది ఒక క్యాల్కులేటెడ్గా వెళ్ళినందువలనండి. బిజినెస్ చాలా బాగా జరుగుతోంది. ఒకప్పుడు హోల్సేల్ అండ్ రీటైల్ హ్యాండ్లూమ్స్ బిజినెస్ బాగుంది. కానీ సడన్గా ఏంటంటే ఆర్డర్స్ అనేవి భయంకరంగా పెరిగిపోయాయి. మా బిజినెస్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటంటే మేము డబ్బు ఇస్తే కానీ వీవర్స్ మాకు ఇవ్వరు. కానీ మా దగ్గర తీసుకునేటువంటి వాళ్ళు మాకు 3 నెలల తర్వాతే డబ్బు ఇస్తారు. సరే డబ్బులు ఇచ్చేసాను, వీవర్స్ నుంచి తెచ్చేసుకున్నాను. ఆ తర్వాత లాక్డౌన్. సో నా దగ్గరే ప్రోడక్ట్ ఉండిపోయింది. ఒక పద్ధతి ఏంటంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ఎలాగో అలాగా కొద్దో గొప్ప ఏదైనా అమ్మాలని ప్రయత్నించడం, ప్రమోట్ చేయడం. కానీ అది మెయిన్ స్ట్రీమ్లో సరిపోలేదండి. సో వెంటనే ఏమనుకున్నానంటే ఓకే, కరోనాలో కూడా మార్కెట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి? 1, 2 ఆ ప్రోడక్ట్ పెరిషబుల్ కాకూడదు. 3 ఆ ప్రోడక్ట్లో ఒక్క యూనిట్ అమ్మినా కూడా బాగా డబ్బు రావాలి. సో ఏం చూసానంటే రియల్ ఎస్టేట్ చాలా బాగుంది హైదరాబాద్లో. అంచేత వెంటనే మంచి ప్రోడక్ట్స్ పట్టుకోవడానికి ప్రయత్నించాను. మంచి మెంటర్స్ కూడా దొరికారండి. ఓకే, దట్స్ గ్రేట్. చాలా హ్యాపీ అయ్యాను. ఆ మెంటార్ ఏంటంటే నాతో ఏమన్నారంటే, మీకు ఎవరైనా కస్టమర్స్ వచ్చారా అని అడగలేదు నన్ను. మేడం ఒక 15 రోజులు అసలు మీరు ఏం చేయకండి, నేను చెప్పేది వినండి అన్నారు. అసలు అలా టైం ఇచ్చేవాళ్ళు దొరకరండి. ఆయన వలన నాకేమైందంటే ఒక 7-8 నెలలు నేను ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నన్ను నా కస్టమర్స్ ఏం అడిగేవారంటే, మేడం మీకు ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇది చూసి ఫౌండర్స్, ఎవరైతే కంపెనీల ఫౌండర్స్ ఉంటారో వారు నన్ను ఏమడిగారంటే, మా మార్కెటింగ్ ఎంప్లాయీస్కి మీరు మార్కెటింగ్ నేర్పిస్తారా? అంటే ఒక గ్యాప్ ఉందండి. మళ్ళీ గ్యాపే ఇక్కడ కూడా. గ్యాప్ ఏంటంటే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీ చెప్పేటువంటిది, అలాగే ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కస్టమర్ అయితే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీకి ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అయిన కస్టమర్కి కల్చరలీ ఒక డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఈయన ఏం కోరుకుంటున్నారో వారు ఏం చెప్తున్నారో మధ్యన కూడా ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడమే, అంతకన్నా ఎక్కువ ట్రైనింగ్ ఏం అక్కర్లే. అది కూడా ఒక క్రాస్ కల్చర్ ట్రైనింగ్ లాంటిదే. మార్కెటింగ్ కన్నా అది ఒక క్రాస్ కల్చర్ ట్రైనింగ్ అండి. యా. ఓకే, సో ఇన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మీ పర్సనల్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? యా, షూర్, అడగండి. సో చందన గారు, ఇన్ని మల్టీ టాస్కింగ్లు చేస్తున్నటువంటి మీరు, ఒక పక్కా ప్రొఫెషనల్గా కనిపించినటువంటి చందన గారికి ఒక చిన్న బ్లాక్ మార్క్ అనాలా, దాన్ని ఏమంటారు మీరు, ఒక ప్రాబ్లం వచ్చింది అనాలా, లేకపోతే ఒక సమస్య, ఒక ఇష్యూ హెల్త్ పరంగా వచ్చింది అనుకుంటే, ఆ ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ని రంగాల్లో మీరు అడుగు పెట్టారు, ఇన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఈ హర్డిల్, చూపు పోవడం, రెటీనాకి ప్రాబ్లం రావడం అనేది ఏ ఇయర్లో అయింది? ఎలా అసలు ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు మీరు ఇవన్నీ? అంటే ఇది 23 ఏళ్ల వరకు శుభ్రంగా చూశానండి. రెటీనాకి సంబంధించిన ఇష్యూ, డాక్టర్ ఇలా ఉంది అని చెప్పారు. అమ్మ ఉన్న చూపు కూడా పోతుంది అన్నారు. పోయింది. ఇవాళ మీ ఎదురుకుండా ఉన్నాను. అంతే అంతే, చాలా సింపుల్ గా చెప్పేశారు. కాకపోతే ఆ టైంలో 23 ఏళ్ల పాటు ప్రపంచాన్ని చూశారు. మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి భవిష్యత్తు పరంగా, నేను ఇలా చెయ్యాలి, ఈ కెరీర్లో సెటిల్ అవ్వాలి, ఈ ప్రొఫెషన్ అయితే నాకు బాగుంటుంది, ఈ లైఫ్ ఇలా అయితే బాగుంటుంది అని మీరు కొన్ని ఊహించుకొని ఉంటారు. ఒక్కసారి చూపు పోయింది అనగానే డల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎవరికైనా వస్తూ ఉంది కదా. అవన్నిటిని ఓవర్కమ్ అయ్యి, ఎస్ నేను ఇది కాదు, నేను ఇలా చేయాలి, ఇలా మౌల్డ్ చేసుకుంటాను నా లైఫ్ని, నా కెరీర్ని అనే ఆలోచన ఆ టైంలో ఎలా, ఎప్పుడు తట్టింది అసలు? అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి పాజిటివ్గా తీసుకోవడం,
రెండోది ఏంటంటే పాజిటివిటీ ఒక్కటే సరిపోదండి. అవును. కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. అది పర్సనల్గా కావచ్చు, సమాజపరంగా కావచ్చు. అంచేత మీరు అడిగిన ప్రశ్నకి 2 భాగాలు అవును కదా. ఆన్సర్ చెప్పాలి. వ్యక్తిగతంగా మీరుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ ఇంకొకటి. అవునండి. సో పాజిటివిటీ అనేది అయితే ఐ థింక్ ఇది జరిగినప్పుడు నాకేంటంటే పోయట్రీ రాసే అలవాటు ఉందండి. సో హిందీలో ఒక పోయం రాసుకున్నాను ఇది జరిగిన కొత్తల్లో. దాన్ని తెలుగులో ఏమైనా కాస్త అనువాదం అనే దానికన్నా జస్ట్ ఊరికే అర్థం చెప్తే. హిందీలో చెప్పండి, తర్వాత తెలుగులో కూడా. హిందీలో చెప్పి తెలుగులో చెప్పనా? ఓకే. मेरे ये नैना मुझसे कुछ कहती हैं, सुनाती हैं कोई कहानी जो मेरा है अपना. నా ఈ 2 కళ్ళు నాకు ఏదో ఒక కథని చెబుతున్నాయి, అది నాదేనేమో. जीवन की गलियों में रंगों की रलियों में कुछ देखा कुछ अनदेखा. तिमिर में भी उजाला नजर आया, अब क्या शाम क्या सुबह. ప్రపంచపు వీధులలో రంగుల రంగేళిలో కొంత చూసినది కొంత చూడనిది, చీకటిలో కూడా వెలుగు కనిపించింది, ఇంకా పగలైతే ఏంటి రాత్రి అయితే ఏంటి. అవును కదా, రైట్. నిజంగా. సో బేసికలీ హర్ పల్ హర్ లంహా సీంచతే సజాతే. అంటే మేము వ్యవసాయం చేసుకునే కుటుంబం అనమాట ఒరిజినల్లీ. సో మా తాతగారు ఆ జనరేషన్ వరకు. సో हर पल हर लम्हा सींचते सजाते, आशाओं के दिए आँखों में जला के, मेरे ये नैना मुझसे कुछ कहती हैं, सुनाती हैं कोई कहानी जो मेरा है अपना. ప్రతి నిమిషము ప్రతి క్షణము సాగు చేసుకుంటూ బాగు చేసుకుంటూ, ఆశలు ఆశయాల దీపాలను కంటిలో వెలిగించుకుంటూ, నా ఈ 2 కన్నులు నాకు ఏదో కథని చెబుతున్నాయి, అది నాదేనేమో. సో అంటేనండి ఇదేమీ పెద్ద గొప్ప విశేషం అయితే ఏం కాదండి. ప్రతి మనిషికి కష్టం వస్తుంది, అది ఇది కాకపోతే మరొకటి అవుతుంది. ఇదైతే యాక్చువల్లీ హ్యాండిల్ చేయడం సులువు. ఎలా ఎలా హ్యాండిల్ చేయడం సులువు అంటున్నారు మీరు? ఏమోనండి, ఐడియా లేదు. నిజంగా చెప్పిన అంత ఆలోచన అవసరం లేదు. ఐ థింక్ అది చాలా పెద్ద మంత్రం. పొద్దున్న లేస్తామా, నేనైతే దీని గురించి ఆలోచించను. నేను పొద్దున్న లేస్తే నా పని ఏంటని ఆలోచిస్తాను. అది నాకు బాగా ఉపయోగపడుతుంది. అంచేత పని ఉండడం అనేది చాలా అవసరం. పని లేదు అని బాధపడడం కాదు, పని కల్పించుకోవాలి ఒకటి. రెండోది ఐసోలేషన్లో ఉండకూడదు. మనం ఏం కరోనాలో లేము, రైట్? ఐసోలేషన్లో ఉండకూడదు. 10 మందితో చక్కగా స్నేహం పెంచుకోవాలి, అన్ని తరాల వాళ్ళతో స్నేహం పెంచుకోవాలి, వారి నుంచి ఏదైనా నేర్చుకోవాలి. 10 మందిలో ఉంటే ఎప్పుడు బాగుంటామండి, రైట్? అయితే స్ట్రాంగ్ ఒపీనియన్స్ కొన్ని ఫామ్ అవుతాయి ఇలాంటివప్పుడు, కానీ ఐ థింక్ దట్స్ ఓకే. అయితే ఇది మీ పరంగా మీరు పర్సనల్గా మీ అంతటా మీరు నేను ఎలా ఉండాలి పాజిటివ్గా, ఆ పాజిటివిటీని ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచించారు. స్ట్రాంగ్ ఒపీనియన్స్ డెవలప్ అయ్యేది పర్సనల్గా ఎంత ఉంటుందో అంతకు మించి 10 మందితో మాట్లాడుతున్నప్పుడు 10 మందికి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి మీరు పాజిటివ్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు మీకు కావాల్సినటువంటి పుష్ ఇచ్చేంతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సొసైటీ నుంచి, పర్టికులర్గా ఫ్యామిలీ నుంచి ఆబ్వియస్గా ఉంటుంది. మీరు మాట్లాడుతున్నటువంటి ఆ 10 మంది నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అప్పుడు? ఐ థింక్ మెయిన్గా అండి, నేను మా నాన్నగారు వి వర్క్ యాజ్ 2 bodies and 1 soul. ఓకే, దట్స్ గ్రేట్. సో ఫిజికలీ ఆయన వాళ్ళ లేరు, కానీ ఆయనే మూల కారణం. ఎక్కడ ఏ డిపెండెన్స్ అవసరం లేకుండా ఉండడానికి మూల కారణం ఆయనే. అంటే ఓకే, చిన్న చిన్న విషయాలు ఏదైనా ఇంకా చేయలేము, ఇంకా డిపెండ్ అవ్వాలనే వాటికి డిపెండ్ అవ్వక తప్పదు. బట్ మెయిన్లీ ఇండిపెండెంట్ థింకింగ్ అనే దానికి మనం దూరం కాకుండా ఉండడానికి ఒక కారణం మేమిద్దరం అయితే, రెండో కారణం డెఫినెట్లీ దేవుడు అనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ అందరు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళండి. నేను బాధపడితే చూడలేరు.
అండ్ నేను బాధపడడం చాలా తక్కువ. వాళ్ళకి అది చూడాల్సిన అవసరం కూడా రాలేదు ఇప్పటిదాకా. రైట్. ఒక కంటి విషయం అనేది మీ ఛానల్ ద్వారా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ప్లీజ్. మనం ఎప్పుడు అంటాం ఇండియా ఇస్ అ కంట్రీ విత్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. అవును. మరి నిజంగా మన హెరిటేజ్ ఎంతో, దాని లోతు ఎంతో, దాని ఎత్తు ఎంతో మనకు తెలుసా? మన ఆయుర్వేదంలో క్యాన్సర్ లాంటి వ్యాధులకి, నాకున్న వ్యాధికి కూడా యాక్చువల్లీ వైద్యం ఉంది. ఓకే. ఆ వైద్యం ఉందనేది మనకు తెలుసు, కానీ వైద్యం ఎలా చెయ్యాలనేటువంటిది ఆ తాళ్లపత్ర గ్రంథాలు, ఆకులో, రేకులో మనం ప్రిజర్వ్ చేసుకోలేదు. రైట్. సో అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ విషయమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైబల్ కమ్యూనిటీ దగ్గర మంచి మంచి నైపుణ్యాలు ఉన్నాయి, అవి కావచ్చు. ఇదంతా మన హెరిటేజే. నా విజ్ఞప్తి ఏంటంటే మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్స్కి హెరిటేజ్ ప్రొటెక్షన్ అనే క్యాబినెట్ మినిస్ట్రీ ఉండాలి. అది సెంటర్లోనూ ఉండాలి, స్టేట్స్లోనూ ఉండాలి. మన హెరిటేజ్ని మనం వెతుక్కుని ప్రిజర్వ్ చేసుకుని అది మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేటి టెక్నాలజీని కూడా జోడించి ఉపయోగించుకోవాలి. ఇది చేసుకుంటేనే మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది సమగ్రంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు చెప్పింది రెటీనా ప్రాబ్లమ్స్కి సంబంధించి అలోపతిలో ఆ మెడిసిన్స్ అనేవి ఏవీ లేవు, కాకపోతే ఆయుర్వేదంలో అయితే ఉంటుంది అని చెప్పారు. కానీ ఏ ట్రీట్మెంట్ లేకుంటే ఏ మూలికలు, ఏ మందు వాడితే వస్తుంది, రికవరీ అవుతుంది అనేది మాత్రం చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు ఎవరు లేరు, అంతే కదా? ఇది నేను కేవలం అంతవరకే పెట్టి చెప్పట్లేదండి. నేను పూర్తిగా ఇండియన్ హెరిటేజ్ని పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఎవరెవరు ఏమేం కోల్పోతున్నామో మనకే తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి కోహినూర్ వజ్రం మన హెరిటేజ్, వేరే దేశం నుంచి తెచ్చుకోలేకపోతున్నామని బాధపడుతున్నాం కదా. మరి మన హెరిటేజ్ ఏదైతే మన దేశంలో కూడా ఉందో దాన్ని మనం ఎందుకు పడిపోనిస్తున్నాం? ఎందుకు మనం వెతుక్కోవట్లేదు? ఆర్కియోలాజికల్ ఎక్స్కవేషన్స్లో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. మరి ఏవో ఉన్నాయని అయితే తెలుస్తోంది కదా. సో యాక్టివ్లీ దానికి ఒక మినిస్ట్రీ, ఒక పోర్ట్ఫోలియో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అవును కదా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి గంగా నది కోసం నమామి గంగే ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. గంగా నదిని రెజ్యూనేట్ చేయాలనేది ఒక సపరేట్గా ఒక మినిస్టర్ని పెట్టాము. దానికి ఉమాభారతి గారు తను వర్క్ చేశారు. ఆ తర్వాత సాడ్లీ వచ్చినటువంటి కరోనా టైంలో ఏదైతే మనం గంగాని రెజ్యూనేట్ చేస్తున్నామో, ప్రక్షాళన అనే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అందులోనే శవాల్ని పడేసేటువంటి పరిస్థితి వచ్చింది. శవాలు కొట్టుకుపోతూ గంగా నదిలో కనిపించాయి. గంగా నది పరివాహక ప్రాంతం అంతా కూడా శవాల్ని తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్స్. అయినప్పటికీ కూడా గంగా నదిని మళ్ళీ మనం అలా చూడాలి, మనం ఏదైతే స్వచ్ఛమైన గంగా నది జలాలు ఉన్నాయో అలా చూడాలనుకుంటే రెజ్యూనేట్ చేసుకునేందుకు మళ్ళీ శాయశక్తుల ప్రయత్నాలు కూడా అవుతున్నాయి కదా. సేమ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కేవలం మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలి, లేకుంటే ట్రైబల్కి సంబంధించినటువంటి సంక్షేమం, ఇవి కాదు కావాల్సింది. దీంతో పాటుగా చేయాల్సినటువంటి పని, దాని మీద దృష్టి పెట్టాలి. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఏదైనా సరే ఇంత పెద్ద దేశంలో ఎన్నో ఎన్నో ఉపయోగపడే వస్తువులు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అవును. అంచేత దాని పట్ల ఒక పరిశోధన ఉండడం అవసరమే. అది ప్రపోజల్ కాదు, ఎందుకంటే ఏదైతే అవసరమో దాన్ని ప్రపోజ్ చేయరు, కానీ ప్రపోజ్ చేయాల్సి వస్తుంది. అవును కదా. ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నాయి అన్ని వేదాల్లో. ఇప్పుడు యోగా గురించి మనం ఒక సపరేట్ డే పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగానే హ్యాండ్లూమ్స్కి ఒక డే ఉంది, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని ఆ రోజు పెట్టుకుంటున్నాం. బట్ ఇప్పుడు మనకున్నటువంటి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అన్నీ ఒక ట్రైబల్స్ దగ్గర ఉన్నాయో, లేకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్స్కవేషన్, మనకి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, మనకు అక్కడ ఉన్న పురాతన విగ్రహాలు లేకుంటే పురాతన నగరాల్ని వెలికి తీసినట్టుగానే పురాతనంగా ఉన్నటువంటి తాళప్రత గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ విషయం మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు? అలా పెడితే బెనిఫిట్ అయ్యేది కూడా మానవ సమాజమే కదా. మానవ సమాజం బెనిఫిట్ అవుతుంది. బహుశా మానవ సమాజం కాకుండా మనకి ఏవైతే పెట్స్ ఉన్నాయో, మన అడవులు ఏవైతే ఉన్నాయో,
పర్యావరణం. పర్యావరణం ఏదైతే ఉందో ఏదైనా బెనిఫిట్ అవ్వచ్చు. ఏమో క్లైమేట్ చేంజ్కి ఉపయోగపడచ్చేమో. ఎగ్జాక్ట్లీ. రైట్ అవును, గ్లోబల్ వార్మింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. సో మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి మన నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కదా, గ్రీన్ ఎరా గురించి. కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. రైట్. యా. అయితే ఇప్పుడు నేను మీకు సంబంధించి ఇంకొక పర్సనల్ విషయం అడుగుతాను. అమ్మో. నో, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. కాకపోతే ప్రొఫెషనల్గా ఓకే. ఇన్ని రంగాల్లో ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఎవరో హెల్ప్ కావాల్సినటువంటి అవసరం. ఇంట్లో అంటే ఓకే, మీరు పనిచేస్తున్నటువంటి మీ వర్క్ ప్లేస్లో అంటే యూ కెన్ గో ఆన్ యువర్ ఓన్, మీ అంతటి మీరు వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. బట్ కొత్త కంపెనీతో మీరు కొలాబరేట్ అవుతున్నారు, లేకుంటే ఇంకొక చోట వర్క్ అట్మాస్ఫియర్లో మీరు మింగిల్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కొంచెం మీకు అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, అండ్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది నా చాయిస్, దాన్ని గౌరవించాలి. ఓకే, అది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో ఎవరికైనా ఒక చాయిస్ ఉంటుంది, ఉండాలి, ఎంటైటిల్మెంట్ ఉంటుంది. కానీ మనకు క్లియర్గా ఒక చాయిస్ ఉన్నప్పుడు మనమే వెతుక్కోవాలి అవకాశాన్ని. వేరెవరికి కూడా మీకు చాయిస్ ఉండడానికి అవకాశం లేదు, మరి మీరు అర్థం చేసుకోవాలి అని వాళ్ళు అనాలనుకుంటే తప్పు లేదు. వాళ్ళు కూడా ఒక అవసరం వలన ఓకే మనం బాగుపడాలని అంటున్నారు, కానీ మనకు ఒక చాయిస్ క్లియర్గా ఉంది అంతే. బయటికి వెళ్ళాలి ఎక్కడైనా, మీ అంతా మీరు షాపింగ్ అంటే మీరు చెప్పేసి తెచ్చుకుని వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళే వచ్చేసి చేస్తూ ఉంటారు. లేదు, నేను బయటకు వెళ్తానండి. ఆ టైంలో ఏం చేస్తారు మరి? ఇప్పుడు మీ స్టూడియోకి రాలేదా? అదే. బయటకు వెళ్తానండి. అంటే దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఫోకస్ అనేది నాకు ఎప్పుడూ కూడా ఈ విషయం మీద లేదు. ఇదొక ప్రాబ్లం అని, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని నాకు దాని మీద ఫోకస్ లేదు. నేను యాజ్ నార్మల్ యాజ్ ఎనీబడీ ఎల్స్. సో అంచేత ఇది అయ్య బాబాయ్ ఇది ఎలాగా అసలు ఆ థాట్ లేదు, ఆ వైపు అసలు వెళ్ళను. ఇది ఒక హర్డీల్, ఒక బర్డన్ లా ఉంది అనే మాట కూడా అసలు రాదు, ఆ థాట్ రాదు. అయితే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత చందన గారిలో ఇంకొక టాలెంట్, ఒక స్పెషాలిటీ ఉంది. అది స్క్రిప్ట్ రైటింగ్. ఓటీటీలకు, వెబ్ సిరీస్లకు కూడా స్టోరీస్ రాసి పెట్టుకున్నారు. అదేమైంది, ముందుకు కదిలిందా లేదా? కరోనా వచ్చిందండి. ఓకే, కరోనా కదిలింది, కరోనా ముందుకు కదిలింది, కథ ఆగింది అక్కడే. కరోనాకు ముందు కదిలితే కథ వెనక్కి కదిలింది. కథలు రాయడం ఇష్టమే, కథలు వినడం ఇష్టమే. కథ అనేది అది మనుషుల క్యారెక్టర్స్కి సంబంధించినటువంటిదండి, మనోభావాలకి సంబంధించినటువంటిది, అలాగే రిలేషన్స్కి సంబంధించినటువంటిది, విలువలు ప్రతిబింబించాలి. అటువంటప్పుడు ఏ కథ అయినా బాగానే ఉంటుంది. రైట్. ఎగ్జాక్ట్లీ. అవును, మన కథ అనుకొని చూస్తాము, మన చుట్టుపక్కల మన పక్కింట్లో జరుగుతున్న కథ ఇది కదా అని అనిపిస్తుంది ఆ టైంలో. సో బేసికలీ ఏంటంటే మనం ఏ మనిషి లోతుల్లోకైనా వెళ్ళి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒక ఆడపిల్ల పుట్టినింటి మర్యాద, మెట్టినింటి మర్యాద రెండూ కాపాడుతుంది అని అంటారు. మరి పుట్టినింటి ఇంటి పేరు, మెట్టినింటి ఇంటి పేరు రెండూ ఎందుకు ఆ అమ్మాయికి ఉండకూడదు కదా? అవును కదా. అంచేత ఒకవేళ తనకు అది ఇష్టమైతే తను ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? బట్ ఒరిజినలీ తను ఒక జర్నలిస్ట్ అయితే తను దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, అలా మనం ఆలోచించవచ్చు. అదే కనుక తను ఒక పల్లెటూరులో జస్ట్ మెషిన్ కుట్టుకుంటూ బాగా సంపాదించుకుంటూ సడన్గా ఇలా ఆలోచించింది అనుకోండి, అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? సడన్గా ఇలాగా ఎవరు ముందుకొచ్చి అవును ఇది బాగుంది అని అంటారు, లేకపోతే బాగోలేదు అంటారు. అలా మనం ఆలోచించుకోవడమే. క్రియేటివ్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ టైంలో సొసైటీ. అంటే నేనే ఫెమినిస్ట్ కానండి, కానీ ఆలోచించాల్సిన విషయమే ఏంటంటే
సడన్గా ఒకవేళ ఎవరికైనా లైఫ్ అనేది క్రాష్ అయిపోతే, వర్కింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ సడన్గా వర్క్ చేయడం మానేస్తే, అప్పుడు ఆ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా వర్క్ చేయాల్సి వస్తే హౌ కెన్ జనరేటివ్ ఏఐ హెల్ప్? ఇలా మనం సన్నివేశాలు పెట్టుకుంటూ ఆలోచిస్తేనే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండి. ఏదైనా మానవీయ కోణంతో కుదరకపోతే కుదరదండి. సో ఇప్పుడు మీరు ఈ ఆలోచనలు చుట్టూ ఉన్నటువంటి సొసైటీ వీటన్నిటి నుంచే కథలు వస్తాయి, వీటన్నిటి నుంచే డ్రామాసు వస్తాయి, వీటన్నిటి నుంచే జనరేటివ్ ఏఐ వస్తుంది, వీటన్నిటి నుంచే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ రూట్స్ అనే ఆ కాన్సెప్ట్ వస్తుంది. మన చుట్టూ అన్నీ ఉన్నాయి కదా. మన చుట్టూనే అన్నీ ఉన్నాయండి. కళ్ళు మూసుకుంటే మనమే, కళ్ళు తెరుచుకుంటే అందరూ. అవును. నేను నా గురించి ఆలోచిస్తానా, మనం గురించి ఆలోచిస్తున్నామా అనేది. మనం గురించి ఆలోచించడంలో నేను కూడా ఉన్నాను కదండి. అవును కదా. అవును, మనంలోనే నేను ఉన్నాను, లేకపోతే నేను ఎక్కడున్నాను. నేను అనే ఒంటరితో ఏమొస్తుంది? అయితే ఇంత పాజిటివ్గా మీరు మాట్లాడుతున్నారు. ఈ కౌన్సిలింగ్స్ టైంలో మీరు చేస్తున్నప్పుడు వచ్చే కాల్స్ కొన్ని ఉంటాయి, లైక్ కొంతమంది మాకు ఇంకా లైఫ్ పోయింది, లేకపోతే నాకు ఉన్నటువంటి నేను పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని అవయవాలు పోయాయి, లేకుంటే నాకు నేనే దివ్యాంగుడిని, ఇలాంటి టైంలో నాకు ఒక సజెషన్స్ కావాలి, వాళ్ళకి కావలసినటువంటి హెల్ప్ మీరు చెప్పే మాటలతో కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్స్తో కావచ్చు, ఎలా ఉంటుంది? దివ్యాంగులు అనేది పెద్దగా యాక్చువల్లీ అలాంటి కాల్స్ రాలేదండి నాకు. ఇప్పుడు చెప్పాలనుకుంటే ఎలా? ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, సడన్గా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, అంతకు ముందున్నటువంటి లైఫ్ ఇక ముందు నుంచి లీడ్ చేయడానికి అవకాశం లేదు, మారిపోతుంది ఎంటైర్లీ, వాళ్ళ ఆలోచన అనేది మారిపోతుంది, ఫ్యామిలీలో పరిస్థితులు మారిపోతాయి, ఆర్థికంగా మారిపోతుంది, సైకలాజికల్గా మారిపోతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు ముందు చెప్పకూడదండి, ఏది చెప్పొద్దు, ముందు ఏది చెప్పకూడదు, వినాలి. మనం ఎవరినైనా మోటివేట్ చేయాలనుకుంటే ముందు వినాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వాళ్ళలో మమేకమై అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే ఏమైనా మాట్లాడగలం. ఇలా జనరిక్గా మాట్లాడాలనుకుంటే మాత్రం అది కుదిరేది కాదు. ప్రతి మనిషి ఒక యునీక్ మనిషి. అవును కదా. అంచేత జనరలైజ్ చేసి ఏది చెప్పకూడదు, అది హర్టింగ్ అయిపోవచ్చు కూడా. అవును కదా. అండ్ ఆ టైంలో అలా చెప్పకూడదు కూడా. సో ఒకటే మంత్రం, ముందు వినాలి, అర్థం చేసుకోవాలి. అవును, మేమున్నాము నీకు తోడుగా అనే ఒక భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది కావచ్చు, సజెషన్స్ అనేది కావచ్చు, అవన్నీ ఫర్దర్గా వస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే మేము ఉన్నాం అనే మాట వాళ్ళకి ఏమీ ఉపయోగపడే మాట కాదు. ఓకే, వాళ్ళే చేసుకోగలరు అనేదే వాళ్ళకు ఉపయోగపడే మాట. సో యా, అలాగే ఉంటుందండి. అవును కదా. నేను ఎవరిని కూడా నేనున్నాను మీకు అని అనను, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది. అవును కదా. ప్రతి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్యామిలీయా, వాళ్ళతో అంటాను నేను ఉన్నాను మీకు అని, ఎందుకంటే నిజంగా ఉన్నాను. ఎవరో నాకు తెలియని వాళ్ళకి నేను ఎలా ఉంటాను? వాళ్ళకి వాళ్ళే నిలబడాలి, వాళ్ళ కోసం వాళ్ళే ఫైట్ చేయాలి. కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పుష్ అనేది మాత్రం ఆ టైంకి దొరకాల్సింది మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి దొరకాలి. ఆ టైంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఎవరికి వాళ్ళకి కొంచెం లోపల నుంచి ముందు రావాలండి. కుంగిపోకుండా ఉండాలి, నెక్స్ట్ అడుగు వేయడానికి నాకు నేనే ఉన్నాను. అది ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పుడు దానికి ఫలానా ఇలాంటి ప్రాబ్లం అని మనం జనరలైజ్ చేయలేము. మనం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పలేం. ప్రపంచంలో ఎవరికైనా సరే అది కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ప్రాబ్లం ఉన్న మనిషిగా చూడకూడదు, మామూలు మనిషిగానే చూడాలి. మామూలు మనుషులకే కష్టాలు వస్తాయి. సో అంటే అందరికీ వస్తాయి. సో చందన గారు, ఇప్పుడు మనం క్రియేటివిటీ, ఇన్నోవేషన్ సైడ్ అనేది అందరిలో ఉంటుందా? కాదు, అది నా జానర్ కాదు, లేకుంటే నేను ఆ జోన్లోకి ఎంటర్ అవ్వలేను అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పీపుల్ పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరైనా క్రియేటివేనండి. మీరు క్రియేటివే, నేను క్రియేటివే. మనల్ని ఇప్పుడు షూట్ చేస్తున్న కెమెరామ్యాన్ కూడా క్రియేటివే. అవును, క్రియేటివిటీ లేనిది ఎవరికి ఉండదు.
ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరినైనా హౌ టు బీ క్రియేటివ్ అని నేర్పాలనుకోండి, మనం ఫస్ట్ ఏం చెప్పాలంటే, ఓకే మీకు నచ్చిన న్యూస్ పేపర్లు తెచ్చుకోండి, మీకు నచ్చిన నావెల్స్ తెచ్చుకోండి, మీకు నచ్చినటువంటి యూట్యూబ్ వీడియోస్ తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీ మనసులో ఏదైనా ఒక కథ ఆలోచించుకోండి. ఈ కథల్ని బేస్ చేసుకుని ఆలోచించుకోండి. ఆ తర్వాత మీరు ఏ కథ అనుకుంటున్నారో ఆ కథని కొంతవరకు చెప్పి చాట్ జీపీటీని ముగించమనండి. రైట్, రెస్ట్ ఆఫ్ ద వర్క్ అది చేస్తుంది కదా. కానీ చాట్ జీపీటీ రాసినటువంటి ముగింపు, మీరు అనుకున్నటువంటి ముగింపు, వాటిలో రెండింటిల మధ్యన వేరియేషన్ ఏంటి, పాయింట్ వైజ్ రాసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీతో మీరు అనొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ముగింపు నచ్చలేదు, మరి దీని కొత్త ముగింపు చెప్పండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాళ్ళని ఏదైనా ఒక ముగింపు అడగండి. అలాగే ఏంటంటే అబ్జర్వేషన్, అది ఇంకొక పాయింట్. మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఒక సాధు బాబా లాగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎలా కూర్చుని, ఎలా వాళ్ళ మొహం మీద ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, బైక్ మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వేసుకుని వెళ్తున్నాడు, మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అదే కనుక మీరు ఒక మిస్టరీ రూమ్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ మధ్యన షాపింగ్ మాల్స్లో, సో మీరు మీ ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వెళ్ళారు, మిస్టరీ సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. లేకపోతే మీరు ఒక సినిమా చూస్తున్నారు, చూసేటప్పుడు గమనించండి, ఒక పురోహితుడు పెళ్లి సంబంధాన్ని చెప్పడానికి వచ్చాడు, పెళ్ళిలో పారయ్య, ఆయన మాట తీరు ఎలా ఉంది, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆయన మధ్య మధ్యలో ఏమైనా గొంతు సంవరించుకుంటున్నారా, మంచినీళ్ళు అడుగుతున్నారా, చుట్టుపక్కల వాళ్ళు ఆయనకి మర్యాద ఎలా ఇస్తున్నారు. అబ్జర్వేషన్ అనేదే ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. పోనీ మీరు మైథాలజీ చూస్తారా, ఒక క్షత్రియుడు ఎలా నడుస్తాడు, ఒక గురువు ఎలా నడుస్తాడు, బోట్ నడుపుతున్నటువంటి స్త్రీ ఏ విధంగా కష్టం చూపించకుండా నడుపుతోంది. సో అబ్జర్వేషన్ అనేది ముఖ్యం. నెక్స్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ట్ని గమనించడం. పెయింటర్ పెయింట్ వేస్తుంటే గమనించండి, పని మంచి చీపురు వేస్తుంటే గమనించండి. రైట్, మీరు ఏదైనా ఒక పోస్టర్ని చూస్తున్నారు, డిజిటల్ పోస్టర్ని, ఈ పోస్టర్కి ఇంకో పోస్టర్కి కొంచెం కంపారిజన్ లాంటిది ఏదైనా చేయండి డిజైనింగ్లో. సో అంతే, ఇలాంటివి మొదలెడితే అలా మెల్లిమెల్లిగా వస్తుంది క్రియేటివిటీ. అబ్జర్వేషన్ అండ్ కాన్వర్జేషన్, ఈ రెండు ముఖ్యం. సో పీపుల్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉండాలంటారు? పీపుల్ పర్స్పెక్టివ్ అనేది పీపుల్ పర్స్పెక్టివ్ లానే ఉండాలండి. నేను అనేది పక్కన పెట్టి తీరాలి. నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, నేనే దాని యూజర్ని కాను, వాళ్ళ అవతల వాళ్ళే దాని యూజర్స్ మెయిన్గా. అంచేత వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, మన ప్రోడక్ట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్. మన డ్రామా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేయడానికి లేదు, ప్రజలు దాన్ని ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు. అయితే ఏంటంటే ఎక్కడ కూడా మనం అందరినీ మెప్పించలేం. మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అసలు ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉండకూడదు అనేది ఉంటాయి కొన్ని. అవును. కానీ పీపుల్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ అనేటువంటి కాన్సెప్ట్ అనొచ్చు. కాకపోతే ఏంటంటే పీపుల్ ఎలా ఉన్నారు అనేది వాళ్ళ వైపు నుంచి వాళ్ళని అర్థం చేసుకోవడం ముఖ్యం. హూ ఆర్ వి టు జడ్జ్ అనేది ఒకటైతే, మేబీ సంబడీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని అయిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతుంది, లేకుంటే ఇంకోటి ఏదో చెయ్యాలి, నెక్స్ట్ ఇదైతే బాగుండేది, అలా ప్లాన్స్ ఏమైనా పెట్టుకున్నారా చందన గారు? నాకు 2 ఏరియాస్లో చాలా ఇంట్రెస్ట్ అండి.
ఒకటి జనరేటివ్ ఏఐ ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్స్ తయారీ, అది ఒకటి అందులో రాణించాలి. రెండోది ఏంటంటే క్రియేటివ్ సైడ్, ఎంటర్టైన్మెంట్ కానీ మీడియా కానీ అందులో రాణించాలి. బట్ క్రియేటివ్ సైడ్లో ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏ ఈవెంట్ అయినా రెగ్యులర్గా చేయడం నాకేమీ ఇష్టం ఉండదు. సంథింగ్ హ్యాస్ టు బీ ఇన్నోవేటివ్, సంథింగ్ హ్యాస్ టు బీ క్రియేటివ్. అంచేత ఈ ప్రస్తుతానికైతే తెలిసింది ఇదేనండి. బట్ అది నా పర్సనల్ ఇది. కానీ చేయగలిగితే డెఫినెట్లీ సోషల్ సర్వీస్ అనేది ఏ మనిషికైనా ఉపయోగమే. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. అలాగే ఎకాలజీ సర్వీస్, మన ఎకాలజీని మనమే కాపాడుకోవాలి. అలాంటివి ఇక్కడ సో సస్టైనబిలిటీలో ఏమైనా చేయగలిగితే సంతోషమే. సో అలా మల్టీ టాస్కింగ్ అండ్ ఇంకా చేయాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి. చేస్తూ ఉండగా ఒకరోజు తెలియకుండా హాయిగా ఓకే టైమ్ ఇస్ అప్ అంటే హ్యాపీ. అప్పుడే టైమ్ ఇస్ అప్ వద్దు, అప్పుడు వద్దు, అసలే వద్దు. ఎందుకంటే మనకి మిగిలి ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, బోల్డన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఆ గోల్స్ అనేవి ఉన్నాయి, వాటన్నిటిని ఇంకా అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మీ నోటి నుంచి ఒక పాట వినాలని ఉంది. ఇన్ని చేసాం కాబట్టి మాట్లాడించేసి ఇప్పుడేమో అన్ని ఉన్నాయి, ఇన్ని వేరియేషన్స్ పాడమంటే మన లైఫ్ లో కూడా బోల్డన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకంగా ఉంటాం కాబట్టి. నేర్చుకున్నారా క్లాసికల్ మ్యూజిక్? అలా లేదండి, నేర్చుకోలేదు. అబ్జర్వేషన్. అమ్మ క్లాసికల్ సింగర్ అండి. అమ్మ వైపు ఫ్యామిలీ అందరూ క్లాసికల్ సింగర్. జీన్ వచ్చింది. అయితే నేర్పడానికి ప్రయత్నిస్తే మాత్రం ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు పారిపోయేదాన్ని. ఏం ఆడేవాళ్ళు? అన్ని రకాల బార్బీలు కొనేసుకోవడం ఇష్టం, అన్ని రకాల కిచెన్ సెట్లు కొనుక్కోవడం ఇష్టం, కథలల్లి అందరితో మనం ఈ కథలాగా ఆడదాం అని అనడం ఇష్టం, పరిగెట్టడం ఇష్టం, అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. సో ఐ థింక్ అందుకే ఐ థింక్ ఆటల్లో కూడా కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి ఆడడమే చాలా ఇష్టం. ఓకే, దాని కొత్త పేర్లు పెట్టేసి కొత్త టీమ్ ని ఫామ్ చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి. నిన్న ఇది ఆడాం కదా అని ఇవాళ కూడా అది ఆడడం అనేది వద్దు ఇంకా. ఓకే, అయితే అలా ఒక పాట. ఇదిగిదిగో కళ్ళలో చూడు కనబడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీ వైపే చూస్తూ ఉన్నారు, ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కరా. ఏమోనండి, గొంతు హస్కీ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకో పాట చేసిన తర్వాత లాలు దరువా జలాస్కారు బోనాల్ పండగ వస్తనాని రాఘవోతివి లగడి కహబూలు బోరికి లబ్బరు గాజులు తెస్తనాని రేగబోతివి, అమల్లా ఒట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పల్కనామ పారిపోయి తుర్ర. లాలు దరువా జలాస్కారు బోనాల్ పండగ వస్తనాని రాఘవోతివి లగడి కహబూలు బోరికి లబ్బరు గాజులు తెస్తనాని రేగబోతివి. థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్ లో నేను అడిగాను. Imagine me free for care, life is a feather floating on air. Imagine me, what a lovely fantasy. Imagine me coasting by, solving my problems easy as fly. Life is simple as ABC. Baby, just imagine me. Imagine me. Imagine me. Imagine me.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ మీకు ఏవైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఇంకా కంప్లీట్ చేయాల్సినవి, ఫుల్ఫిల్ చేయాల్సినవి, సక్సెస్ చూడాల్సినవి ఉన్నాయి కదా, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇలాగే ఉండండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆ 2 కూడా మీరు అచీవ్ చేసిన తర్వాత. అప్పుడు మళ్ళీ ముందు ఇంకో 2 కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. మీరు నేను ఒక గ్రాండ్ క్వీన్ తో మాట్లాడిన ఒక అనుభవం అయితే వచ్చింది, ఒక ఫీల్ అనేది ఉంది. ఒక గ్రాండ్ క్వీన్ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది కదా మీకు? వచ్చిందండి, ఈ మధ్యనే వచ్చింది గ్రాండ్ క్వీన్ అవార్డ్ ఫర్ కల్చరల్ అవేకనింగ్. సో లయన్స్ క్లబ్ వాళ్ళ మెంబర్స్ అండి, గ్రాండ్ క్వీన్ క్లబ్ ఉంది వాళ్ళకి. సో ఇటీవలే కాలంలో విమెన్స్ డే సందర్భంగా ఇచ్చారు. అయితే నేను మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాను, నేను ఒక్కదాన్ని ఏమీ కాను. ఒకటి, నాతో మా నాన్నగారు ఎప్పుడూ ఉన్నారు, ఆయనే నా స్ఫూర్తి, ఆయన వల్లనే నేను పూర్తి. రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అండి, వాళ్ళైతే నా లైఫ్ లైన్, నా టీమ్. వారెవ్వరూ లేకుండా, వారి ఆలోచనలు లేకుండా నేను ఒక్కదాన్ని ఏమీ కాను. బట్ మీరు ఎంతో మందికి స్ఫూర్తి. ఇలాగే కంటిన్యూ అవ్వండి ప్లీజ్. Be there forever. Thank you so much, Andy. Thank you for this beautiful conversation. And me iDreams Media మొత్తం team, very friendly team. I think people should know that. Thank you. Thank you so much Chandana garu. We will meet once again. Sure, Andy. Thank you. Thank you.